అండి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు జూపూడి ప్రభాకర్ రావు, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మనతో లైన్ లో ఉన్న డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ రావు గారు, చూస్తున్నాం ఫస్ట్ డైలాగ్ దగ్గరకు వద్దామండి. రప్పా రప్పా అని అంటే ఎవరైతే వీళ్ళు అడుగుతూ ఉన్నారో డైలాగ్ కూడా ఏ సినిమాలోది అన్నట్టు, అంటే తెలియనట్టుగానే బిహేవ్ చేశారు. ఏమనుకోవాలి? మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటింగ్ టోటల్ గా ఫాలో అయితే అది లాస్ట్ లో విలేకరులు అడిగినటువంటి ప్రశ్న సమాధానాల్లో వచ్చినటువంటి అంశం ఇది. వాళ్ళే నిన్న మీ మీటింగ్ లో ఒక కుర్రవాడు ఒక ప్లే కార్డు పెట్టుకొని ఈ విధంగా సినిమా డైలాగ్ ని రాసుకొని పెట్టున్నాడు. అతను మీ పార్టీనా లేకపోతే ఇంకా వేరే పార్టీనా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, అసలు అలాంటిది నేను పెద్దగా గమనించలేదంటే, ఆ కుర్రవాడు ఏం చేశాడంటే ఆ ప్రెస్ మిత్రుడు తన సెల్లో ఉన్నటువంటి ఫోటో ఇచ్చాడు. ఇంకొక ప్రెస్ మిత్రుడు ఏం చెప్పాడంటే, అతను హెస్ గాట్ ఎ మెంబర్షిప్ ఇన్ తెలుగుదేశం పార్టీ వీ ఎంక్వైర్డ్ అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్ ఉండి ఇలాంటి స్లోగన్స్ పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారా? స్లోగన్లో ఏముంది? ఆయన గంగమ్మ జాతరలో ఆ తలని, ఆ మేక తలని రఫా రఫా కోసేస్తాం అన్నట్టుగా ఉందంటే ఎలా ఉంది? ఏ సినిమా, ఏ జాతర అని ఇవి 3 అడిగాడు. అంటే తెలియనట్టు కాదు, నిజంగా తెలియదు. తెలుసుంటే హానెస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల ప్రెస్ మీట్ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది. ఆయన ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి అనేకమైన అంశాల మీద ఈ రాష్ట్రంలో కూటమిలో ఒకరిద్దరు మాయమైపోయారు. ప్రశ్నిస్తానన్నటువంటి ఆయన ఎక్కడ ఉన్నాడో కనపడటం లేదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఒక మహిళని చెట్టుకు కట్టేసి, సిగ్గుచెట్టు, అంతకని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అనంతపురంలో ఒక చిన్న మహిళ, చిన్న పాప రేప్ చేసి చంపేశారు. గుంటూరులో దళితుల కుర్రవాళ్ళని 3rd డిగ్రీ రోడ్డు మీదే పోలీసులు సిఐ లెవెల్లో కాళ్ళ మీద అతని కాలు చెయ్యి ఇరిగి ఉండి రాడ్లు వేసుకొని ఉన్నా సరే, నాకు రాడ్లు ఉన్నా చెప్పినా సరే ఎక్కడ చెప్పుకున్నట్టుగా చేశారు. ఇవన్నీ ప్రెస్ మీట్లో వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి, బాధితులు మాట్లాడారు కాబట్టి, బాధితుల పక్షాన ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్ళి తన కళ్ళతో చూశాడు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నేరమైపోతున్నటువంటి సమాజంలో మాట్లాడటమే. తెలుగులో ఒకటి ఉంది, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చిందట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే, మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి. అసలు సంక్షేమమే అంటే తెలుగుదేశం అట. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సో అంటే దాని అర్థం పేదరికం లేదు, మేము మొత్తం తీసేసాము. P4 P5 ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి సంక్షేమం ఒక వైస్ చైర్మన్ ప్రైవేట్గా ఒక సొసైటీ ద్వారా ఎందుకు ఏర్పడతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ మీటింగ్ వెళ్తే, ఒక ఊరేగింపు వెళ్తే 3 వెహికల్స్, 100 మంది మనుషులు, 1000 మంది పోలీసులు. ఏమండి, 1000 మంది పోలీసులను అక్కడ రప్పిస్తున్నామంటే 1000 మంది జనం వస్తారనే కదా మీ అర్థం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం కదులుతారంటే కదా. కదులుతున్న జనం ఎవరు? 1 year ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ 6ల కోసం చూసి కళ్ళు వాతలబడి ఏం చేయడానికి చేతగాక వాళ్ళు కూడా వచ్చి ఈ నిరసనలో నిలబడి తెలుగుదేశం క్యాండిడేట్లు అవి కూడా ప్లకార్డులు పట్టుకొని నిలబడినటువంటి నేపథ్యం అది. ఈజ్ నాట్ ఏ వైఎస్ఆర్సీపీ సింపథైజర్, ఈజ్ నాట్ ఏ వైఎస్ఆర్సీపీ మెంబర్షిప్ బాయ్, ఈజ్ ప్యూర్లీ తెలుగుదేశం మెంబర్షిప్ ఉన్నటువంటి ఒక కుర్రవాడు. అంటే దీన్ని మీరు ఏం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కాబట్టి రఫా మొత్తమే తీసుకున్నారు. కానీ రేపు రాష్ట్రం అంతా మీరు మీ పరిపాలన చూసాం బాబు, మిమ్మల్ని ఇక్కడి నుంచి రఫా మీరు అవసరం లేదంటే దాన్ని కూడా చూడాలి. అంటే యువకుల్ని అంటే మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా? దీన్ని ఇట్లా డైలాగ్స్ వాడడం అంటే నేర్చుకుంటారు కదా రేపటి రోజున పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావటము. ఏం చూసి నేర్చుకుంటారు? ఇలాంటివి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా డైలాగ్స్ వాడితే తప్పేనా అని మనం ఆయన మాటలో ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఎంకరేజింగ్ అమ్మా. మీరు పర్ఫెక్ట్ గా చూడాల్సింది ఏంటంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పాడు, మా సినిమాలు చూసి బాగుపడిన వాళ్ళు కన్నా చెడిపోయిన వాళ్ళు ఎక్కువ అన్నాడు. సినిమా ఎందుకు చూస్తారు?
సినిమాలో హీరో ఎట్లా ఉన్నాడు అని చూస్తారు, కానీ హీరో లాగా ఉండటానికి కుదరదు. సమాజం ఎలా తయారైపోయిందంటే ఖచ్చితంగా ఎక్కడైతే చెడు ఉందో చెడుని చూసి చెడుని ప్రాక్టీస్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని సాంప్రదాయంగా పర్ఫెక్ట్ గా మంచిగా చెప్పింది చేయాలి, చేయలేనప్పుడు చెప్పకూడదు. మేము ఎందుకు ఓడిపోయాం? మేము కూడా వాగ్దానాలు ఇవ్వచ్చు. ఈ రాష్ట్రం మొత్తాన్ని ఒకటి జగన్మోహన్ రెడ్డి అంటే రెండు జగన్మోహన్ రెడ్డి అంటే నాలుగు జగన్ గారు అంటే 10 ఏలం పట్లాగా పాడలా, అబద్ధాల హామీలు ఇవ్వలా. ఈ రోజుకి ఏం జరిగిందని ఈ రాష్ట్రంలో? ఒక్క పెన్షన్ తప్ప ఏదైనా సరే ఈ రాష్ట్రంలో జరిగిందా? నిన్నగాక మొన్న అమ్మఒడి అనేది 57,000 మందికి ఇచ్చేసి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 50 లక్షల మంది 57 లక్షలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు 80 లక్షల మందికి మీరు ఇచ్చిన 57 లక్షలకి 30 లక్షల తేడా ఉంది. ఎక్కడికి వెళ్ళారు ఆ పిల్లలందరూ? రైట్. మళ్ళా